భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారము చేస్తారని. ఇది చాలా ఆలోచించాల్సిన మాట. నమస్కారము అని ఉన్న చోట హిబ్రూలో షాఖా అనే మాట వాడబడింది. షాఖా అనగా వర్షిపింగ్ ద లార్డ్. దానికి మరొక పదం ఏంటంటే ప్రాస్ట్రేట్ అనే పదం వాడారు. అంటే సాగిలపడిపోవడం, దేవుని సన్నిధిలో సాగిలపడి ఆయన్ను పూజించడం. మన క్రైస్తవ సంఘాల్లో ఒక పాట తరచుగా పాడుతుంటాం, సాగిలపడి మ్రొక్కెదము అనే ఆ పాట. చాలా బాగుంటుంది కదా. అన్ని సంఘాల వారు ఆ పాట పాడుతూ ఉంటారు. దేవుని సన్నిధిలో సాగిలపడడం అంటే అర్థం ఏంటో తెలుసా? సంపూర్ణంగా తమను తాము సమర్పించుకోవడం, సర్వాంగములను దేవునికి సమర్పించుకోవడం, అది దాని అర్థం. బైబిల్ ఎంతోమంది ప్రభు ఎదుట సాగిలిపడినట్టుగా మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, అబ్రహాము జీవితాన్ని పరిశీలన చేస్తే ఎన్నో సందర్భాల్లో అబ్రహాము దేవుని ఎదుట సాగిలపడ్డాడు. అబ్రహాము ఏమన్నా సామాన్యుడా? లోకరీతిని మనం ఆలోచన చేస్తే, భౌతికమైన పరిస్థితులను ఆలోచన చేస్తే అబ్రహాము చాలా ధనవంతుడే. అతని ఇంటిలో పుట్టి అలవరచబడిన వారు 318 మంది పనివాళ్ళు ఉన్నారట. ఎవరింట్లోనైనా 300 మంది పనివాళ్ళు ఉన్నారంటే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఊహించండి ఒకసారి. కాలు కింద పెట్టకుండా పరిచర్య చేసేవాళ్ళు అంతమంది ఉన్నారంటే ఇంకా వాళ్ళ యొక్క భోగము, వారి యొక్క ఉద్దేశాలు చాలా విచిత్రంగా ఉంటాయి. కానీ అబ్రహాములో తగ్గింపు దేని మనసు ఏంటంటే, దేవునికి సంబంధించిన విషయాల్లో దేవుడు అనే పదం వినగానే, సర్వశక్తుడు అనే మాట వినపడగానే సాగిలపడ్డం నేర్చుకున్నాడు. మన జీవితాల్లో అలాంటి అనుభవంలోనికి రావాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని, వినమ్రతతో దేవుని సేవించాలని, దీనత్వంతో దేవుని మహింపరచాలనే దేవుడు ఆశిస్తున్నాడు.